హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు ఫార్మా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ తెలుగు ట్యుటోరియల్. ఈరోజు మనం ఫార్మాలో టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది తెలుసుకుందామండి. టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ స్టార్టింగ్ మనకి యాక్చువల్లీ రా మెటీరియల్ వస్తుందండి. రా మెటీరియల్ ఇన్ ద సెన్స్ ఏపీఐ ప్లాంట్ నుంచి మనం రా మెటీరియల్ అనేది తీసుకుంటాం. ఆ రా మెటీరియల్ తీసుకుని రా మెటీరియల్ అన్లోడింగ్ పాయింట్ నుంచి రా మెటీరియల్ అనేది అన్లోడింగ్ చేస్తామండి. అన్లోడింగ్ చేసేటప్పుడు ఏంటంటే యాక్చువల్లీ కన్వేయర్ త్రూ మనకి యాక్చువల్లీ డీడస్టింగ్ బూత్ నుంచి మనకి ఆ మెటీరియల్ అనేది పాస్ అవుతుంది అండి. ఏదైతే కంటైనర్స్ వస్తాయో ఆ కంటైనర్స్ డస్ట్ గట్రా ఉంటుంది కాబట్టి ఈ డీడస్టింగ్ బూత్లో దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా గట్రా రిమూవ్ అవుతుందండి. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, అది కన్వేయర్ బెల్ట్, అది డీడస్టింగ్ బూత్ అండి. ఇది ఈ డీడస్టింగ్ బూత్ నుంచి ఇక్కడ చూస్తారు కదా, ఈ రోలర్స్ అండి, ఇవి బ్రష్ రోలర్స్. ఇవి చూస్తారు కదా ఎట్లా మూవ్ అవుతుందో. ఇది కంటైనర్ ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్ దీని త్రూ పాస్ అవుతుందండి. కన్వేయర్ బెల్ట్ మీద నుంచి బ్రష్ల నుంచి పాస్ అవుతుంది. ఏదైతే డస్ట్ గట్రా ఉన్నదో ఆ డస్ట్ మొత్తం రిమూవ్ అవుతుందండి. ఇక్కడ ఎయిర్ నాజిల్స్ కూడా ఉంటాయి. ఎయిర్ నాజిల్స్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ డస్ట్ గట్రా ఫిల్టర్స్ త్రూ మనకి ఇక్కడ కలెక్ట్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిల్టర్స్. అలాగే నెక్స్ట్ రీడిస్ట్రిబ్యూట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో అవన్నీ స్టోరేజ్ చేస్తారండి. స్టోరేజ్ ఏరియా అండి ఇదంతా. ఇక్కడ అంటే పెద్దగా ఉన్నది మా స్టోరేజ్ అంటే రిక్వైర్మెంట్ని బట్టి అండి. యాక్చువల్లీ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పెద్దగానే ఉంటాయి. చిన్న దాంట్లో అయితే కనుక చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ అండి, స్టోరేజ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో శాంప్లింగ్ చేస్తారండి. బయట నుంచి వచ్చిన రా మెటీరియల్ ప్రతిదీ శాంప్లింగ్ చేసి అప్పుడు దాన్ని మనం యాక్చువల్లీ అప్రూవ్ చేస్తారండి. సో శాంప్లింగ్ చేసిన తర్వాత ఏదైతే మెటీరియల్ ఉందో అది హోల్డ్ క్వారంటైన్లో పెడతారండి. ఇది శాంప్లింగ్ బూత్ అండి, చూస్తారు కదా శాంప్లింగ్ బూత్. ఇందులో ప్రీ ఫిల్టర్ అండ్ ఫైన్ ఫిల్టర్స్ ఉంటాయండి. ఈ ఫిల్టర్స్ ఏదైతే శాంప్లింగ్ చేసినప్పుడు డస్ట్ గట్రా రాకుండా అది సర్క్యులేట్ అవుతూ ఉంటుందండి ఎయిర్ అనేది. తర్వాత శాంప్లింగ్ చేసినట్టు మెటీరియల్ హోల్డ్ క్వారంటైన్లో పెడతారండి. హోల్డ్ క్వారంటైన్ అంటే అది అప్రూవల్ వచ్చేంత వరకు హోల్డ్ క్వారంటైన్లో పెడతారు. అది దానికి ఒక లేబుల్ గట్రా వేస్తారండి. లేబుల్ గట్రా వేసి దాని హోల్డ్ క్వారంటైన్ అనేది హోల్డ్ క్వారంటైన్లో పెడితే ఇది చూసారు స్టోరేజ్ అంటే అది హోల్డ్ క్వారంటైన్ స్టోరేజ్. అది ఎల్లో కలర్ స్టిక్కర్స్ గట్రా ఉన్నాయి కదా, ఎల్లో కలర్లో హోల్డ్ క్వారంటైన్ అనేది స్టిక్కర్ వేస్తారు. ఇది చూసారు కదా ఇక్కడ ఇది హోల్డ్ క్వారంటైన్. దాని తర్వాత నెక్స్ట్ అప్రూవల్ క్వారంటైన్ అండి. అది ఎప్పుడైతే శాంప్లింగ్ అయిపోయిన తర్వాత అప్రూవల్ వస్తుందో అప్రూవల్ అయిపోయిన తర్వాత దాన్ని అప్రూవల్ క్వారంటైన్కి షిఫ్ట్ చేస్తారండి. షిఫ్ట్ చేసిన తర్వాత ఏదైతే అప్రూవ్ అయిందో ఆ మెటీరియల్ని మనం డిస్పెన్సింగ్ చేస్తామండి. అప్పుడు దాకా మనకి డిస్పెన్సింగ్ అనేది అవ్వదు. ఈ అప్రూవ్ అయిన తర్వాత మనకి ఏదైతే ఉందో దీని తర్వాత మన బ్యాచ్ రికార్డ్ అంతా ప్రిపేర్ అయిపోయి ఉంటుందండి. బ్యాచ్ రికార్డ్ ప్రిపేర్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా డిస్పెన్సింగ్ అనేది చేస్తారండి. డిస్పెన్సింగ్ ఏంటంటే మనకి బ్యాచ్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో 1 kg 2 kg 3 kg అలాగా ఆ బ్యాచ్ సైజుని పెట్టేసి ఈ డిస్పెన్సింగ్ అనేది క్వాంటిటీ చేస్తారండి. ఇంత క్వాంటిటీ అనేది డిస్పెన్సింగ్లో చేయాలనేది బ్యాచ్ రికార్డ్ ప్రకారం బీపీసీఆర్ బ్యాచ్ రికార్డ్ ప్రకారం చేయాలండి. ఇది డిస్పెన్సింగ్ బూత్ అండి. ఇది చూస్తారు కదా, ఇందులో డిస్పెన్సింగ్ చేస్తారండి. ఈ డిస్పెన్సింగ్ ఇందులో కూడా ప్రీ ఫిల్టర్ ఫైన్ ఫిల్టర్ ఉంటుందండి. అండ్ పైన సప్లై వచ్చేసరికి ఎఫ్ఓ ఫిల్టర్స్ ఉంటాయి. ఇవన్నీ సపరేట్ హెచ్వేసి దాంట్లో నేను కవర్ చేస్తాను. డీడస్టింగ్ బూత్స్ అండ్ ల్యాబ్స్, ఆర్ఎల్ఎఫ్స్ వీటి గురించి నేను సపరేట్గా హెచ్వేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ డీడస్టింగ్ బూత్ వర్కింగ్ కండిషన్ ఏంటి అనేది. ఓకే, దీంట్లో ఎఫ్ఓ ఫిల్టర్స్ గట్రా ఉంటాయండి. దీంట్లో ఫ్రీ ఫిల్టర్ ఫైన్ ఫిల్టర్ గట్రా ఉంటుంది. ఎఫ్ఓ ఫిల్టర్స్ నుంచి ఎయిర్ ఇన్ అవుతుంది, ఫ్రీ ఫిల్టర్ నుంచి సెట్ చేసుకుంటుందండి. ఇక్కడ డిస్పెన్సింగ్ చేస్తారు. ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఆ మెటీరియల్ అనేది డిస్పెన్సింగ్ చేస్తారండి. ఇక్కడ ఈ డిస్పెన్సింగ్ చేసినటువంటి మెటీరియల్ మనం ఏం చేస్తారంటే ఐపీసీ కంటైనర్స్ అండి. ఐపీసీ కంటైనర్స్ ఇన్ ద సెన్స్ ఎస్ఎస్ ప్యూర్ ఎస్ఎస్తో తయారవుతాయండి. అది SS316 ఉంటాయి. ఈ డిస్పెన్సింగ్ చేసిన మెటీరియల్ ఐపీసీ బిన్స్లో వేస్తారండి. ఐపీసీ బిన్స్లో వేసినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో ఇది చూస్తారు కదండి, ఇది ఐపీసీ బిన్స్ అండి.
చూసారు కదా, ప్యూఎస్ఎస్ ఉంటుంది అండి ఇది మొత్తం. ఈ బిన్స్లో మనం ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ అనేది ఈ బిన్స్లో షిఫ్ట్ చేస్తారు. ఈ షిఫ్ట్ ఏదైతే మనం డిస్పెన్సింగ్ చేశారో డిస్పెన్సింగ్ చేసినటువంటి మెటీరియల్ ఈ బిన్స్ ద్వారానే మనం ప్రొడక్షన్లో అనేది తీసుకెళ్తామండి. యాక్చువల్లీ కొంతమంది కవర్స్లో గట్రా చేస్తారు, కవర్స్లో ఉన్న తీసుకెళ్ళచ్చు, లేదా డైరెక్ట్ ఒకటే మెటీరియల్ అంటే కనుక ఇందులో చేస్తారు, లేదా నెంబర్ ఆఫ్ అంటే సపరేట్ డిఫరెంట్ ఒక 2-3 కంటైనర్స్ తీసుకుని దాంట్లో చేస్తారు. ఇదన్నీ ఐపీసీ బిన్స్ అండి. ఇది ఈ బిన్స్లో తీసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో మనం నెక్స్ట్ షిఫ్టింగ్ చేస్తారండి. షిఫ్టింగ్ అండి, ఎందుకంటే షిఫ్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మెటీరియల్ బయట నుంచి వచ్చిన మెటీరియల్ డైరెక్ట్ కంప్రెషన్కి వెళ్ళకోకుండా, ఎందుకంటే అది షిఫ్టింగ్ అని ఎందుకంటే అండి ఈ ఫైన్నెస్ ఏదైతే ఒకవేళ మనకి ఏమైనా అందులో ఒకవేళ బయట నుంచి వచ్చిన పౌడర్ ఒకవేళ లంప్స్ గట్రా ఏమైనా ఉన్నా కానీ అవన్నీ రిమూవ్ చేయడానికి ఈ షిఫ్టింగ్ అనేది చేస్తారు. షిఫ్టింగ్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెస్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఈ ఇంట్లో మన జల్లె లాంటివి ఉంటుంది కదా, ఆ జల్లెట్ లాంటి టైప్ ఉంటుందండి. కదంటే ఇది పెద్దది వైబ్రేషన్ త్రూ ఇది మన షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఇది చూడండి మెస్సులు అండి. ఇందులో 20, 30, 40 అలా 60, 80 అనేది ఉంటాయి. మన డిఫరెంట్ సైజెస్. అది బీపీసీఆర్ ప్రకారం అది ఈ మెషెస్ కూడా వాడతారు. ఈ మెష్లో వాడాలనేది బీపీసీఆర్లో ఉంటుందండి. 40 మెష్ అనేది 30 మెష్ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఈ మెస్ అనేది వాడతారండి. దాని తర్వాత వాడిన తర్వాత గ్రాన్యులేషన్కి వెళ్తుందండి. గ్రాన్యులేషన్ ఏంటంటే వెట్ గ్రాన్యులేషన్ ఉందండి, డ్రై గ్రాన్యులేషన్ ఉంది. అది కూడా ఏంటంటే మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా బీపీసీఆర్ మీద నడుస్తుందండి. మన బీపీసీఆర్ ఏదైతే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డు ఉన్నదో దాని ప్రకారమే చేస్తారు. అది వెట్ చేయాలన్నా డ్రై గ్రాన్యులేషన్ చేయాలన్నా వెట్ గ్రాన్యులేషన్ చేయాలన్నా బీపీసీఆర్ ద్వారానే జరుగుతుందండి. బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ అండి ఇది. గ్రాన్యులేషన్ అండి, దీంట్లో ఇప్పుడు ఆటో సిస్టమ్స్ ఉన్నాయి, లేదా మాన్యువల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇందులో మెయిన్ ఇన్పిల్లర్ ఉంటుందండి. సైడ్ ఒక చాపర్ ఉంటుంది. ఇది హై స్పీడ్తో చాపర్ అంతా హై స్పీడ్తో రన్ అవుతుంది. మెయిన్ చాపర్ ఏమో లో స్పీడ్తో రన్ అవుతుంది. ఇందులో మనం వేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత అది గ్రాన్యూల్స్ కింద తయారైన తర్వాత మనకి ఎఫ్బీడీ అండి. ఇది ఎఫ్బీడీ చూసారు కదా, ఈ ఎఫ్బీడీలో ఏంటంటే మనం డ్రై చేస్తామండి. డ్రై చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఏదో చూసారా, ఈ పైన బ్యాగ్స్ అండి. ఇది ఎఫ్బీడీ బ్యాగ్స్ అంటారు వీటిని. మనం ఏదైతే గ్రాన్యులేట్ చేసిన మెటీరియల్ ఇందులో డ్రై చేస్తామో ఆ డ్రై చేసిన మెటీరియల్ మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైతే డ్రై చేసామో అప్పుడు లంప్స్ కింద తయారవుతుంది కదండి. ఆ లంప్స్ ఏంటంటే డైరెక్ట్ అది కంప్రెషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఫ్రీ ఫ్లో అనేది ఉండదు. సో దానివల్ల ఏం చేస్తుంటే ఈ మల్టీమిల్ ద్వారా మనం ఏదైతే లంప్స్ ఉన్నాయో ఆ లంప్స్ అనేది మనం ఈ మల్టీమిల్లో క్రషింగ్ చేస్తా అండి. ఇందులో ఎస్ఎస్ ఫిల్టర్ ఉంటుంది. మనకి ఏదైతే సైజ్ అంతా దీంట్లో కూడా సేమ్ సైజెస్ ఉంటాయండి. 20, 30 అలా 40 ఉంటుంది. ఆ గ్రాన్యూల్స్కి అది మనకి ఏదైతే గ్రాన్యూల్స్ కావాలో ఫైన్ పౌడర్ కావాలో దాన్ని దీంట్లో మిల్లింగ్ ద్వారా మిల్లింగ్ చేస్తాం. మిల్లింగ్ చేసిన తర్వాత మిల్లింగ్ చేసిన పౌడర్ ఏం చేస్తాం అంటే మళ్ళీ ఫైనల్ స్టేజ్లో బ్లెండింగ్ చేస్తాం. బ్లెండింగ్ ఏంటంటే ఫైనల్ స్టేజ్లో మళ్ళీ డిఫరెంట్ కోటింగ్స్ యాడ్ చేస్తారు, డిఫరెంట్ పౌడర్స్ యాడ్ చేస్తారు. అది యాజ్ పర్ బీపీసీఆర్ ప్రకారం కొన్ని పౌడర్స్ మళ్ళీ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో యాడ్ చేస్తారండి. అది అంటే గ్రాన్యులేట్ చేయకుండా డ్రైయింగ్ చేయకుండా పౌడర్స్ దీంట్లో యాడ్ చేసి బ్లెండింగ్ చేస్తారు. ఎందుకంటే పౌడర్ మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి అది బ్లెండర్ చూడండి ఎలా తిరుగుతుందో, ఇది తిరుగుతూ ఉంటుంది. అట్లా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఏదైతే పౌడర్ లోన్ ఉండదో మొత్తం అంతా మిక్సింగ్ అవుతుందండి. ఈ మిక్సింగ్ అయిన తర్వాత ఇది ఫైనల్గా మళ్ళీ మన శాంప్లింగ్ తీసుకెళ్తారు. శాంప్లింగ్ తీసుకెళ్ళి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఐపీసీ బిన్స్లో కట్టర్ అన్లోడ్ చేసుకుని కంప్రెషన్ తీసుకెళ్తామండి. అంతలో అప్పుడు దాకా ఈ అన్లోడింగ్ అనేది జరగదు. ఏదైతే అప్పుడు క్లియర్ నుంచి అప్రూవల్ వస్తుందో ఆ తర్వాత మనం ఇది అన్లోడింగ్ చేసుకుని కంప్రెషన్ తీసుకుని వెళ్తాం. కంప్రెషన్ తీసుకుని వెళ్ళి అప్పుడు మనం కంప్రెషన్ స్టార్ట్ చేస్తామండి. కంప్రెషన్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి కంప్రెషన్స్. సింగిల్ టాబ్లెట్ ఉంటుంది. సింగిల్ టాబ్లెట్ నుంచి అలాగే 120 టాబ్లెట్స్ ఒకేసారి వచ్చేటట్టు ఉంటాయి. అంటే డిఫరెంట్ అవి నేను సపరేట్ వీడియోలో చెప్తానండి. చూసారు కదా, ఇది సొంత కంప్రెషన్ మిషన్ అంటే ఇది చూసారు. ఇది ఏదైతే ఎల్లో కలర్ కనిపిస్తుందో అది టాబ్లెట్ అండి. ఇది పంచ్, లోయర్ పంచ్, అప్పర్ పంచ్, లోయర్ పంచ్, అప్పర్ పంచ్, ఇది డిఫరెంట్ వెళ్తుంది కదా. లోయర్ పంచెస్, అప్పర్ పంచెస్ అండి. ఇది పైనుంచి రోలర్స్ ద్వారా పంచింగ్ అవుతుంది. పంచ్ అయిన తర్వాత టాబ్లెట్ అనేది వెళ్తుంది. 2 సైడ్స్ నుంచి వెళ్తుందండి.
అది ఇక్కడ సింగిల్ ట్యాబ్లెట్ నుంచి 120 ట్యాబ్లెట్స్ దాకా ఒకేసారి తీసేది కంప్రెషన్స్ ఉంటాయి. అవి నేను ఒక వేరే వీడియోలో చెప్తానండి, అన్నీ ఒకే దాంట్లో కవర్ అవ్వవు. ఓకే, ఇది కంప్రెషన్ అండి, చూసారు కదా ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది ఇన్ డీటెయిల్గా నేను వేరే దాంట్లో చెప్తానండి. నెక్స్ట్ ఈ కంప్రెషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్యాకింగ్కి వెళ్తారండి. కొన్ని టాబ్లెట్స్ కొన్ని డైరెక్ట్ ప్యాకింగ్ వెళ్ళిపోతాయి. తర్వాత లేదంటే కొన్ని అయితే కోటింగ్ కూడా ఉంటుందండి. ఇది చూసారు కదా, ఇది కోటింగ్ మిషన్ అండి. కోటింగ్ ఏంటంటే ఇందులో ఈ టనల్ ఉంది కదా, దీంట్లో మనం ఏదైతే టాబ్లెట్స్ వేస్తామో ఆ టాబ్లెట్స్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రొటేట్ అయినప్పుడు ఇది స్ప్రే నాజిల్స్ అండి. స్ప్రే నాజిల్స్ ద్వారా ఏదైతే కోటింగ్ డ్రగ్ ఉందో ఆ డ్రగ్ అనేది ఇక్కడ స్ప్రే అవుతూ ఉంటుంది. ఈ స్ప్రే అయిన తర్వాత ఏదైతే ఈ టాబ్లెట్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, కలర్స్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటుంది కోటింగ్. అన్నిటికి కోటింగ్ వేయర్ అనేది లేదండి, కొన్నిటిగా ఉంటుంది, అన్నిటికీ ఉండదు. సో ఇది చూసారు కదా కోటింగ్ మిషన్ అనేది. ఈ కోటింగ్ అయిన తర్వాత కూడా మనం ప్యాకింగ్ అనేది తీసుకుని వెళ్తారు. ఈ కోటింగ్ అయిపోయిన తర్వాత మన బ్లూ కంటైనర్స్ స్టార్టింగ్లో చూసారు కదా, స్టార్టింగ్ కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్లో ఆ కంటైనర్స్లోకి మళ్ళీ మనం కవర్స్ ద్వారా బ్లూ కంటైనర్స్లోకి ఫిల్ చేస్తామండి. ఫిల్ చేసిన తర్వాత ఇది ప్యాకింగ్ వెళ్తుంది. ప్యాకింగ్ వెళ్ళిన తర్వాత ప్యాకింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. డిఫరెంట్ బ్లిస్టర్ ప్యాకింగ్ ఉంది, బల్క్ ప్యాకింగ్, స్టిక్ ప్యాకింగ్ అనేది బాగా అలాగే డిఫరెంట్ టైప్స్ ప్యాకింగ్స్ ఉన్నాయండి. ఆ ప్యాకింగ్ అనేది నేను సపరేట్ వీడియోలో అట్లా చెప్తాను. ఇదైతే ఇది చూడండి, ఇక్కడ ఇది ప్యాకింగ్ అండి, ప్యాకింగ్ మిషన్. ఇది ఇక్కడ ఎట్లా రోలర్ త్రూ ఇది సర్క్యులేట్ అవుతుంది కదండి. చూడండి, ఇది బ్లిస్టర్ ప్యాకింగ్ జరుగుతుంది. ఇది ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, రోలర్స్ గట్రా సర్క్యులేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. చూసారు కదా, ఇది ప్యాకింగ్ అండి. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనకి ప్యాకింగ్ నుంచి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాటన్ ప్యాకింగ్ ట్రై జరుగుతుందండి. అది ఎలాగనేది నేను సపరేట్గా మళ్ళీ ప్యాకింగ్ సెక్షన్ అనేది సపరేట్గా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.